సో, ఈ ట్రీట్మెంట్‌లో ఏముంటదంటే ఫస్ట్ వాళ్ళకి మెడికల్ కండిషన్ ఎట్లా ఉంది? అంటే మద్యం ఎంత తీసుకుంటున్నారు డైలీ? తర్వాత అది తీసుకోవడం వల్ల వాళ్ళ లివర్‌కి ఎంత శాతము పాడైపోయింది? ఇంకా తర్వాత వాళ్ళ కిడ్నీలు ఎట్లా పనిచేస్తున్నాయి? ఇంకా వాళ్ళ గుండె ఎట్లా పనిచేస్తుంది? సో, ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం. ఈ ట్రీట్మెంట్‌లో ఫస్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ 7 రోజుల్లో ఈ మద్యం ఆపేయడం వల్ల వచ్చిన లక్షణాలు ఏవైతే ఉంటాయో, విత్‌డ్రాయల్ సింప్టమ్స్ ఏమైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి మనము ట్రీట్మెంట్ పెడతాము. తర్వాత ఇంజెక్షన్స్ ద్వారా, టాబ్లెట్ల ద్వారా వాళ్ళకి మద్యం పైన అసలు ధ్యాస కూడా లేకుండా, దానిపైన ధ్యాసలో రాకుండా మనము మాత్రలు పెడతాము. వీళ్ళకి ఇండివిజువల్ థెరపీ అని కూడా వాళ్ళకి సైకో ఎడ్యుకేషన్ చేయడము, వాళ్ళకి కౌన్సిలింగ్ సెక్షన్లు పెట్టుకొని వాళ్ళని మనం మద్యం పైన అవగాహన, అంటే మద్యం తీసుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ పైన అవగాహన కొంచెం కల్పించి వాళ్ళకి మళ్ళీ మద్యం తాగకుండా ఆపడానికి మనం ప్రయత్నం చేస్తాము. సో, మీలో ఎవరికైనా కానీ పైన లక్షణాలు ఇట్లా ఉన్నాయంటే వెంటనే విశ్వభారతి మెడికల్ కాలేజ్కి మీరు కన్సల్ట్ అయ్యి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మనము మన ఆరోగ్యాన్ని మళ్ళీ నిలబెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.